వాళ్ళ అన్ని డినామినేషన్స్ను పౌలును ఒక మాదిరి పురుషునిగా, ఒక మార్గనిర్దేశకుడిగా, అందరికీ పథనిర్దేశకుడిగా, ఈ మార్గం నడవండర్రా అని చెప్పిన ఒక మహాభక్తుడిగా పౌలును అందరూ గౌరవిస్తున్నారు. పౌలు అంటే అందరికీ ఇష్టం. కానీ పౌలు బ్రతికి ఉన్న ఈ లోకంలో బ్రతుకున్న దినాలలో పౌలుకు కూడా ఎవరున్నారు? విమర్శకులున్నారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏమై ఉంటుందండి? వాళ్ళ కాన్సెప్ట్ ఏమై ఉంటుంది? విమర్శకుల యొక్క ఆలోచన విధానం ఏమై ఉంటుంది? దేవుడు పౌలు చేత బహు విశేషమైన సూచక్రియలు చేయించాడు. పౌలు ద్వారా అనేక మంది రక్షణ పొంది సంఘాలుగా కట్టబడ్డారు. నేర్పరి అయిన శిల్పకారుని వల్లే పౌలు పునాదులు వేసి సంఘములను కట్టాడు. అలాంటి వాడిని విమర్శించడానికి ఏముంటుంది వాళ్లకు? కానీ ఉన్నారు, విమర్శించేవారు ఉన్నారు. విమర్శించే వారికి ఇప్పుడు ఆయన సమాధానం ఇస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? ఏమండి, మీరు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడనే వచనం ప్రకారం నిద్రపోవద్దు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారిని గిచ్చుచున్నాడు అని తొడపాశం పెట్టండి. ఎవరైనా నిద్రపోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. మాలోకంగా ఉండొద్దు. పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడని అడిగా. ఏమో సార్ నాకేం తెలుసు అన్నట్టు చూస్తున్నాడు. చెప్పరే ఏం చేస్తున్నాడు? ఎవరికి? అది విమర్శించు వారికి సమాధానం ఎప్పుడు ఇవ్వాలి? ఎలాగ ఇవ్వాలి? వాళ్ళని ఎదురుకుండా కూర్చోబెట్టుకొని ఇవ్వాలి. అవునా కాదా? నిజమైన వాక్య ధ్యానములో, వాక్య పరిశోధనలో మన దమాక్ కూడా పనిచేయాలి, తర్కము కూడా పనిచేయాల. విమర్శించు వారికి సమాధానం కొరింథీయులకు రాస్తున్నాడు. ఏ క్యా బాత్ హై! వాడు అడిగిన ప్రశ్నకు నేను వీనికి జవాబిస్తున్నా అంటే ఏంటిదా ఇది? కన్సిస్టెన్సీ లేదా? ఓ పద్ధతి పాడు లేదా? ఎవడు అడిగితే వానికి చెప్పాలి కానీ వాడు అడిగింది నేను నీకు చెప్తా అంటే నేనేమన్నాను సార్? నేను విమర్శించానా? నువ్వు నాకు ఆత్మీయ తండ్రివి, నిన్నేమనలేదు కదా అన్న, ఎందుకు సార్ నాకు చెప్తున్నావు? ఇవన్నీ నాకు అవసరమా? ఆకలి అవుతుంది, భోజనం రెడీగా ఉంది, నువ్వు రావడమే లేట్ వచ్చినావు, నీ బోర్డు రేడియేషన్ చల్లకుండా చాలు చేయవా ప్రసంగం? ఇంకా సార్ చెప్పిన చాలు, వర్షం కూడా వస్తుంది. అది పౌలు పద్ధతి. విమర్శించు వారికి నేనిచ్చు సమాధానం ఇదే అని కొరింథీయులకు చెబుతున్నాడు. ఎందుకంటే ఆ విమర్శించేవాడు జవాబును వ్యక్తిగతంగా పొందడానికి అర్హుడు కాడు. వాడు ఎక్దం ఏక్ నంబర్ బేవఖూఫ్ అన్నమాట. సమజ్గే ఆప్. మూర్ఖులకు సమాధానం చెప్పడు పౌలు. అయితే మూర్ఖుడు ఇట్లా అంటున్నాడు రా, నేను చెప్పే సమాధానం ఇదని తెలివిగల్లోళ్ళకు చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.